హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందుకోసం నేను ఒక పెద్ద సైజు బీట్రూట్ని ఇలా తొక్కు తీసుకొని ఇలా చిన్నగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు యాడ్ చేయాలి. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకొని వేపుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి బీట్రూట్ని, ఆ బీట్రూట్ని అంతా వేసి బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అలా మిక్స్ కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం వేసి బాగా అంతా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా బీట్రూట్ అనేది బాగా ఫ్రై అయింది. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై రెడీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.